ఈ పరిశుద్ధ ఆత్మ దేవునికి వందనాలు. అదేవిధంగా పరలోక దేవుని స్వరించిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. పిల్లారా, ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాం. జీవితంలో అనేకమైన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వాటి గురించి మీరు ఎప్పుడు భయపడకండి పిల్లారా. ఎందుకంటే మన దేవుడు ప్రతి ప్రాబ్లం విడిపించి సంతోషం, ఆనందము, శాంతి, సంబంధాలు ఇచ్చే దేవుడు. ఈలుట్టు కొత్త లేకుండా చేసే దేవుడు కనుక వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసి మీరు బాధపడద్దు, భయపడద్దు. కానీ ఆ సృష్టికర్త దేవుని వైపు చూడండి. ప్రతిరోజు మీరు ప్రార్థన చేసుకోండి. మేము కూడా మీ గురించి ప్రార్థన చేస్తున్నాం. ధైర్యంగా, సంతోషంగా, ఆనందంగా ఉండండి. దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేయబోతున్నాను. ఓకే, ఇది నన్ను ప్రార్థన చేసి వాక్యం ధ్యానం చేసుకోవచ్చు. దైవది కాళ్ళ సమ్మెలో తండ్రి, ఈ యొక్క పరలోక దేవుని స్వరం ద్వారా మరొక్కసారి మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు. ఈ వాక్యం బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించి బలపరిచి వాళ్ళ శక్తివంతంగా చేయమని యేసు నామమున వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, కీర్తన గ్రంథం 18వ కీర్తన మనం 28వ వచనం మనం చూసినట్టయితే, నా దీపం వెలిగించువాడవు నీవు, నా దేవుడు యెహోవా చీకటిని నాకు వెలుగుగా చెయ్యను. యేసు నామం జరుగును గాక. చూసారు పిల్లరా, దావీదు అంటాడు, నా దీపం వెలిగించేవాడు ఎవరంటే ఆ సృష్టికర్త అయిన దేవుడే. నా దేవుడని యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. యేసు నామం జరుగును గాక. చీకటి అంటే ఏంటి పిల్లరా? శ్రమలతో కూడిన జీవితాన్ని చీకటిగా పిలుస్తారు. చూడండి, ఏదైనా ఒక మేలు జరిగితే మాకు వెలుగు వచ్చింది లేదా మీకు వెలుగు వచ్చింది అంటారు. అంటే ఇది ఒక అద్భుతం, ఒక సంతోషకరమైన వార్త మనకు వినబడితే వెలుగు వచ్చింది అనే మాట ఆటోమేటిక్ గా మన నోటంపట వస్తుంటది. కనుక దావీదు అంటున్నాడు, నా దేవుడని యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను, నా దీపం వెలిగించేవాడు ఆయనే. ఈ దినాన్ని పిల్లరా, చీకటి అనే శ్రమంలో మనం బతుకున్నప్పుడు కావాల్సింది ఏంటంటే వెలుగు. చూడండి, కరెంటు పోయినప్పుడు, అంత చీకటిగా ఉన్నప్పుడు మనకి ఏం చేయాలో పాల్పోదు, ఏమీ అర్థం కాదు, ఏ పని చేయాలో కూడా మనకు తెలియదు, ఇంట్లో వస్తువులు ఎక్కడున్నాయో కూడా మనకి తెలియదు. ఇంచుమించుగా కరెంట్ లేకపోతే ఏ పని చేయకుండా అలా మనం ఉండవలసిన పరిస్థితి మనకు వస్తుంది. ఎందుకంటే కరెంట్ లేకపోతే ఆ చీకట్లో ఏ పని కూడా మనం చేయలేం పిల్లారా. అలాగే జీవితంలో మన జీవితం శ్రమలమయం అయినప్పుడు, శ్రమలతో నిండినప్పుడు ఏం చేయాలి మనకు అర్థం కాదు. ఆ శ్రమ నుంచి ఎలా బయటకు రావాలో మనకి తెలీదు. ఆ శ్రమల్లో ఉండి మనం చాలా బాధపడుతుంటాం. జీవితంలో చీకటితో మన ఇంటి నిండినప్పుడు, ఆ వెలుగు లేక ఏ పని ఎలాగైతే చేయలేక అలా ఉండిపోతున్నామో, జీవితంలో శ్రమ అనేది విస్తరించినప్పుడు, జీవితం అంతా శ్రమలమయం అయిపోయినప్పుడు మనం కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మనం ఉండిపోతాం పిల్లారా. యేసు నామం జరుగును గాక. ఏం చేయాలో అర్థం కాదు. జీవితంలో సమయం అలా వృధా అయిపోతుంటది, జీవితం అంతా అర్థమైపోతుంటది. ఏం చెయ్యాలో పాల్గొన్న స్థితిలో మనం ఉంటుంటాం పిల్లరా. ఖచ్చితంగా అటువంటి సమయంలోనే పిల్లరా దావీదు చెప్తున్నాడు, నా దేవుడైన యెహోవా నాకున్న చీకటిని వెలుగుగా చేయను, నా దీపం వెలిగించేవాడు ఆయన. ఈ దినాన్న ప్రియ సహోదరి సహోదరుడా, సృష్టికర్త ప్రభువుకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ జీవితంలో ఏ చీకటి అనే శ్రమలో ఉన్నా సరే ఆ చీకటిని దేవుడు వెలుగుగా చేస్తాడు. చీకటిలో ఉన్న నీ జీవితానికి ఆ ప్రభు జవాబులనే వెలుగును వెలిగించబోతున్నాడు. యేసు నామం జరుగును గాక. చూడండి, రాత్రంతా చీకటి ఉంటది, ఉదయం బలమైన సూర్యుడు ఉదయించడం ద్వారా ఆ చీకటి అంతా పోయి గొప్ప వెలుగు వస్తుంది. యేసు నామం జరుగును గాక. అదేవిధంగా నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నీ దీపం వెలిగించేవాడు కూడా ప్రభువే. నీ జీవితంలో చీకటి వెలుగుగా మార్చేది కూడా ఆ సృష్టికర్తైన దేవుడే. ఈ దినాన్ని ఏ చీకటి అనే శ్రమలో నువ్వు ఉన్నావో, అనేక తాగుడు, సిగరెట్, గుట్కా ఖైని, లేదంటే సినిమాలు, సీరియల్స్, లేదంటే సెల్ ఫోను, లేదంటే ప్రజలతో ముచ్చట్లు, ఏ బలహీనత అనే చీకట్లో ఉన్నావో, ఏ వ్యసనం అనే చీకట్లో ఉన్నావో, లేదంటే ఏ శ్రమలనే చీకట్లో ఉన్నావో, అది అప్పుల, రోగమా, జబ్బా, కష్టమా, నష్టమా, నిందల, అవమానాల, హేళన, వెక్కిరింపుల, లేదా ఏ శ్రమ అనే చీకట్లో ఉన్నావో, లేదా ఏ వ్యసనాలనే చీకట్లో ఉన్నావో, ఏ వ్యసనాల నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావో, ఏ శ్రమలనే చీకటిలోంచి బయటకు రాలేకపోతున్నావో, ఏ చెడు గుణాలు, చెడు లక్షణాలు, ఏ చెడు వ్యసనానికి బానిస అయిపోయి బయటికి రాలేకపోతున్నావో, ఎటువంటి శ్రమలనే చీకట్లో ఉన్నావా, లేదంటే వ్యసనాలనే చీకట్లో ఉన్నావా, నువ్వు భయపడకు. అనారోగ్యమైన చీకటైనా, అప్పులైన చీకటైనా, లేదు ఇంట్లో సమస్యలు, బయట సమస్యలనే చీకటైనా, లేదంటే ఎటువంటి ఈ చెడు గుణాలు అనే వ్యసనాలైనా సరే
ఆ వ్యసనాలైన చీకట్లో ఉన్న నీ జీవితము అయోమయంగా ఉంటది పిల్లరా. ఆ జీవితం భయంకరంగా ఉంటది. ఆ శ్రమలనే చీకటి కానీ వ్యసనాలనే చీకటి ఉన్నంత కాలం నీ జీవితంలో సంతోషము, ఆనందము, నెమ్మది, సమాధానం ఉండదు పిల్లారా. లోకం సమయం స్తంభించినట్టుగా నీ జీవితం కూడా స్తంభించిపోద్ది. ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటావు నా ప్రియ సహోదరి సహోదరుడా. అట్లాంటి చీకటిలో, శ్రమలనే చీకటిలో ఉన్నా లేదా వ్యసనాలనే చీకటిలో ఉన్నా సరే, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ దీపం వెలిగించేవాడిని నేనే, నీ జీవితంలో చీకటిని నేనే వెలిగించబోతున్నాను. యేసునామం జరుగును గాక. ఆదికాండం 1వ అధ్యాయంలో అంటాడు, శూన్య అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచుండను. ఆయన వెలుగు కలగను పలగ్గా వెలుగు కలిగను. శూన్య అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడించింది చనిపోరా. ఈ రోజు నీ జీవితం శూన్యంగా ఉందేమో, చీకటిగా ఉందేమో, దారిలో మూసిపోయినాయేమో, బయటకు రాలేని భయంకరమైన గాఢాంధకరమైన చీకట్లో ఉన్నామో. దావీదు 23 కీర్తనలు అంటాడు, గాఢాంధకార పొలవుల్లో సంచరించిన నీ భయపడను. గాఢాంధకారపు లోయ, గాఢాంధకారం, చిమ్మ చీకటే, అడుగు వేయలేని స్థితికి, బ్రతకగలనా జీవించగలనా అనేటువంటి సందిగ్ధ స్థితి. కానీ అటువంటి పరిస్థితులు అంటున్నాడు, శూన్య అగాధ జలములపై దేవుని ఆత్మ అల్లాడింది, వెలుగు కమ్మని పల్లె వెలుగు. ఈ రోజు దేవుడు నీ జీవితంలో వెలుగు కమ్మని ఆయన చెప్తున్నాడు. యెషయా 60 అంటాడు కదా, ఓ నీకు వెలుగు వచ్చింది, లేమో. ఈ రోజు నీ జీవితంలో గొప్ప వెలుగును ప్రసాదించాలని ఆయన కోరుకుంటున్నాడు. 7 సూర్యులకు ఒకేసారి ఉదయిస్తే ఎంత వెలుగు వస్తుందో అంత వెలుగుని దేవుడు నీ జీవితంలో కుమ్మరించాలని కోరుకుంటున్నాడు. అయ్యో చీకటనే పాపంలో ఉన్నావా, చీకటనే శ్రమలో ఉన్నావా, చీకటనే ఆ వ్యసనాల నుంచి, అది టీవీయో, సెల్ ఫోనో, సీరియల్స్, తాగుడో, గుట్కా, ఖైనీయో, మరి ఎటువంటి పాపం అనే చీకటి ఉన్నా, లేదా అప్పుడున్న రోగమో, అప్పుడున్న చీకటో, అనారోగ్యం అనేది చీకటో, నిందలనే చీకటో, అవమానాలనే చీకటో, ఏ విధంగా నీ జీవితం చీకటమయమైపోయిందో, ఏ విధంగా నీ జీవితం అంధకారంలో ఉందో, అంధకారమైన గాఢాంధకార చీకటిలోంచి నువ్వు బయటికి రావాలని ప్రయత్నం చేస్తున్నా కానీ బయటకు రాలేకపోతున్నావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, సృష్టికర్త దేవుని మీద విశ్వాసం ఉంచు, సృష్టికర్త దేవుని మీద నమ్మకం ఉంచు, ఆ సృష్టికర్త దేవుని ప్రార్థించే. శూన్య అగాధ జలములు, శూన్యము, అగాధము, అటువంటి చోట దేవుని ఆత్మ అల్లాడిందట. నా ప్రియ సహోదరి సహోదరుడా, చీకటితున్న నీ జీవితంలో దేవుడు తన ఆత్మ ద్వారా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. శ్రమ, పాపం అనే చీకట్లో ఉన్న నీ జీవితం ద్వారా దేవుడు నీ జీవితంలో గొప్ప వెలుగు దయచేయబోతాడు. దానియేలు గ్రంథాలు ఉంటది, వెలుగు దేవుని యొక్క నివాస స్థలము, వెలుగు యొక్క నివాస స్థలం ఆయన దగ్గర ఉంది. చీకటి అనే సాతాను, శ్రమలు లేదా వ్యసనాలనే చీకటి సాతాను దగ్గర ఉంటే, వెలుగు యొక్క నివాస స్థలము సృష్టికర్త దేవుని దగ్గర ఉందంటే పిల్లరా, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 7-8 వచనాల్లో చెప్తాడు. కనుక వెలుగు అనేది దేవుని దగ్గర ఉంది. శూన్యం అగాధమే, కానీ దానిపైన దేవుడు ఆత్మ అల్లాడుచుండగా వెలుగు కమ్మని కలగ వెలుగు వచ్చింది. చీకటి అనేది ఈ సృష్టిలో పోయింది పిల్లరా. సూర్యుడు వచ్చాడు, చంద్రుడు వచ్చాడు, చక్కటి వెలుగు వచ్చింది. ఇది నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ జీవితాన్ని వెలుగుమయం చేయబోతున్నాడు. గొప్ప ప్రకాశవంతంగా శక్తివంత వెలుగు నీ జీవితంలో ప్రకాశింప చేయబోతున్నాడు. రోగమనే చీకటి, కష్టమనే చీకటి, నిందలనే చీకటి, అనారోగ్యమైన చీకటి, అవమానం, హాని, విక్రింపనే చీకటి, లేదా విచారమా, జాగ్రత్తమా, దొంగతనమా, లేదంటే సినిమాల, త్రాగుడ, గుట్కా, ఖానియా, ఏదైతే చీకటిలో ఉన్నా ఆ చీకటిని నీ జీవితం తీసివేయబోతున్నాడు. యేసునామం జరుగును గాక. మొదలుపెట్టు ప్రభా, ఈ యొక్క పాపమైన చీకటి ఉంది, ఈ యొక్క కష్టమైన చీకటి, ఈ శ్రమలైన చీకటి ఉంది నా జీవితంలో, అంటే నా ఈ చీకటిని తొలగించుకుని నా వల్ల కావట్లేదు ప్రభా. ఈ వాళ్ళ వ్యసనాల్ని జయించి బయటకు రాలేకపోతున్నానయ్యా, లేదు ఈ శ్రమల నుంచి బయటకు రాలేకపోతున్నానయ్యా, ఈ శ్రమల చీకటిలోంచి నన్ను బయటకు తీసారా, ఈ వ్యసనాల చీకటి నుంచి బయటకి తీసారా. నీ గొప్ప నాకు కావాలి తండ్రి. నువ్వు సృష్టికర్త దేవుడు, సూర్య అగాధ జలములపై నీ వెలుగును కుమ్మరించు తండ్రి, సూర్య చింతలు చేస్తావు తండ్రి. నీ వెలుగు కమ్మని పైకి వెలుగలింది నా జీవితం మీద. నీ వెలుగు కమ్మని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ వెలుగు నా మీద ప్రకాశింపచేయి తండ్రి. నీ వెలుగు ప్రకాశించడంతోనే నా జీవితంలో ఉన్న చీకటి పోతుంది నా ప్రభా. నా దీపం వెలిగించేవాడు నీవే తండ్రి. నా చీకటమైన జీవితాల్లో వెలుగుమయంగా చేసే దేవుడు నీవే నా ప్రభా అని ఏ గాఢాంధకార లోయలో ఉన్నా, ఏ చీకటనే లోయలో ఉన్నా, ఏ చీకటనే శ్రమంలో ఉన్నా, ఏ చీకటనే వ్యసనాల్లో ఉన్నా,
నీ తండ్రిని దేవుడికి ప్రార్థన చేయి. ఈ సృష్టిలో నేను చేసిన ఆ కన్న తండ్రికి చెవులు నిర్మించేవాడు వినకుండా నా కంటిని నిర్మించేవాడు కానకుండా 94 కీర్తనలు ఉన్నట్టుగా ఏ చీకటిలో ఉన్న దేవుడు చూస్తున్నాడు, ఏ చీకటిలో ఉన్నా ఆ ప్రభు నిన్ను చూస్తున్నాడు. ఒక్కసారి సృష్టికర్త దేవునికి ప్రార్థించే ఏ చీకటిలో ఉన్నా ఆ చీకటిని వెలుగుగా చేస్తున్నాడు. అనారోగ్యం ఆరోగ్యం వెలిగిపోతున్నాడు, వెలిగిపోతే అవమానాలనే వెలుగుని దయచిపోతున్నాడు. ఉంటే తీసేసి సిగరెట్ ఎటువంటి బలంగా తీసేసి పరిశుద్ధిగా దేవుడిని మారుస్తున్నాడు. నీ జీవితం వెలుగు చేసేది ఆ దేవుడే కనుక ఏ విధంగా చీకటిలో ఉన్నా సరే నువ్వు భయపడకు. నీ జీవితం చేసి ఆ సృష్టికర్త దేవుడు నీ జీవితం ఉన్నారా ఆ వెలుగుమైన జీవితం గురించి ఆ సృష్టిక దేవుడు ప్రార్థించే ఏడు సూర్యుడు ప్రకాశించిన వెలుగు నీ ప్రభు నీ జీవితం అనుగ్రహించి సంతోషకరమైన ప్రభు జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ నమ్ము జరుగును గాక. అట్లాంటి పరిశుద్ధికరమైన జీవితం మనందరూ పొందుకోవాలని నా తండ్రి దేవుడు కోరుకుంటున్నాడు. ఓకే, ప్రార్థించేద్దాం పిల్లరా. దైవిక కాల సమయంలో నిజమే మా దేవుడు నీవే నాయన, మా చీకటి చేసేది నీవేనా ప్రభా. ఈ ప్రజలు ఏ విధమైన చీకట్లో ఉన్నారో మాకై తెలియదు కానీ నీకు తెలుసు. జీవితాల్లో నీకు ప్రకాశించి వారి జీవితాలు గొప్ప వెలుగు నింపమని ప్రార్థన చేస్తున్నాను దేవా. సహాయం చేయండి. ఎవరు ఏ స్థితిలో ఉన్నా వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని, వారందరికీ అండగా కొండగా కోటగా ఉండమని ఏసునామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే మన వాళ్ళారా, ఆ దేవుడు చీకటిమయ నీ జీవితాన్ని వెలుగుమయంగా చేస్తున్నాడు. చీకటి అనుకోకు, తీసివేయబడింది, త్రోలివేయబడింది. నీ జీవితం వెలుగుమయంగా ఉండబోతుంది. ఆ వెలుగు చేసే దేవుడు, వెలుగు ఉన్న సృష్టికర్త దేవుడు, దేవుడు నీ జీవితంలో చీకటిని తొలగించబోతున్నాడు కనుక ఆ సృష్టికర్త దేవుని ప్రార్థించే సంతోషానందాలతో శాంతి సమాధానాలతో నీ జీవితాన్ని నింపుతున్నాడు. మేమందరం ప్రార్థన చేస్తాం మీకోసం. ధైర్యంగా సంతోషంగా ఆనందంగా ఉంది. ఏ చీకటి ఉన్నా సరే మాకు తెలియజేయండి. మీకోసం ప్రార్థన చేస్తాం. చీకటిని అతి గొప్ప వెలుగుగా దేవుడు చేయబోతున్నాడు. అటు గొప్ప జీవితం ప్రభు మీకు మాకు అనుగ్రహించిన గాక. ఆమేన్. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు.